in the last few years. Too good. అండ్ పరిగెత్తుకుంటూ వస్తే రాత్రి అక్కడెక్కడో షూట్ చేస్తే కంటిన్యూస్లీ సో బిజీ అనమాట. అసలు 1 day హాఫ్ డే లేదు, వచ్చేసి మరి వెళ్ళిపోతుంది టపక్. వెరీ వెరీ బిజీ. ఏ కంప్లైంట్స్ ఏమి ఉండవు, అస్సలే ఉండవు అసలు. అసలు జమ్ ఆఫ్ రియలీ. మీరు your look I observed కొంచెం the skin or I don't know with your glasses and all that your eye line look అదంతా నాకు చాలా కొత్తగా అనిపించింది in every shot like normally itself. ఏం చేశారు శేఖర్? The glasses were always like కొంచెం ఒక చిన్న నోజ్ మీద కిందకి రెస్ట్ అవటం. I don't know కొన్ని 2-3 షాట్స్లో అది బాగా అబ్జర్వ్ చేశాను, అది చాలా కొత్తగా అనిపించింది నాకు చాలాసార్లు. అంటే ఇది వాచ్ అది అంటే ఏజ్డ్ బ్యాటర్డ్ ఏది ఉన్నా సరే లైక్ వన్ పార్ట్ ఆఫ్ మీ లుక్స్ లైక్ అది చార్మింగ్. ఇది ఆల్ డ్రెస్సెస్ సూట్ హిమ్, ఏది వేసినా ఇట్ జస్ట్ ఫిట్స్. దట్ ఆ మన్మధుడు అయితే అంటే దట్ వోంట్ గో. అండ్ దెన్ హీ స్ట్రగ్లింగ్ అండ్ ఆల్ భలే ఉండింది. వెరీ గుడ్, వెరీ ఇంట్రెస్టింగ్ సార్. అసలు షూటింగ్ రియల్లీ ప్లెజర్ నాకు అంటే షూటింగ్ విత్ యూ హ్యాపీ. భలే ఉండింది. అంటే హౌ హీ హ్యాపీలీ దిస్ లైక్ రిలాక్స్డ్ అండ్ దెన్ హీ డజంట్ లెట్ అస్ డూ అండ్ అంత అట్లా ఉంటుంది. సెట్ అంతా కొంచెం హ్యాపీ, నో కంట్రోల్, డోంట్ వరీ అట్లా ఉంటుంది అనమాట. నో బట్ ఐ థింక్ అది విత్ ఎనీ యాక్టర్ ఫస్ట్ మనం వచ్చినప్పుడు ఫస్ట్ షెడ్యూల్ ఒక టైం పడుతుంది, యునో వెన్ లైక్ వేర్ ఆల్సో ట్రయింగ్ టు ప్రాబ్లీ పుష్. అండ్ దెన్ ఒక్కసారి మీ టీం మిమ్మల్ని చూసి ఆ అండర్స్టాండింగ్ వచ్చాక ఆటోమేటిక్లీ ఐ థింక్ యాక్టర్స్ వీ వాంట్ టు కీప్ గివింగ్ ద ఫిల్మ్, వీ వాంట్ టు కీప్ గివింగ్ ద క్యారెక్టర్. బికాస్ మీ క్యారెక్టర్స్లో ఒక ఆనెస్టీ ఉంటుంది, యునో వెరీ గ్రౌండెడ్ రూట్ లెవెల్ ఆనెస్టీ. అండ్ సమ్వేర్ ద రైటింగ్ స్టార్ట్స్ టు ఇన్ఫ్లుయెన్స్ ది ఇండివిజువల్, అట్లీస్ట్ దిస్ వాట్ ఐ వెంట్ త్రూ. సో దెన్ యూ స్టార్ట్ సబ్మిటింగ్ టు ద ప్రాసెస్ విచ్ బికమ్స్ ఎఫర్ట్లెస్. నీ శ్మశానం లవ్ స్టోరీలో నీ శ్మశానం సీన్ నాకు ఐ రియల్లీ లైక్ ఎప్పుడు చూసుకుంటా ఉంటా అప్పుడప్పుడు. వాట్ చూడండి ఇక్కడే కదా, ఇక్కడ కూడా మన రానిరా జస్ట్ బిఫోర్ ద క్లైమాక్స్ ఇద్దరు సాయి పల్లవి తను చాలా బాగుంటుంది ఆ సీన్. అక్కడ నుంచి దాక్కోవడానికి వెళ్తే ఇది కూడా ఇది మంది కదా వెళ్ళిపోదాం అంటే అప్పుడు చేంజ్ చేస్తుంది. దట్స్ అ వెరీ గుడ్ కీ. సునీల్ గారు స్టోరీ విన్నారా? కుబేరా సునీల్ నారాయణ్, మన సునీల్ నారాయణ్ ప్రొడ్యూసర్ గారు స్టోరీ విన్నారా? సంథింగ్ హీస్ మొత్తం ఆయనకి కంగారు కదా, అంతే కంగారు కదా. హీస్ లైక్ అటెన్షన్ స్పాన్ ఇస్ వెరీ లో. చెప్తుంటే ఓ బెగరే ఓ బిలియనర్ రెడయ్యే అచ్చా పోతే పాయింట్ వచ్చా అంతే. హీ వెంట్ లైక్ దట్. మొన్న మీరు ఈవెంట్లో అన్నారు, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, సరస్వతీదేవి తలెత్తుకొని చూసే సినిమా అని. ఇది ఎందుకు, ఏ కాంటెక్స్లో అన్నారు? అంత స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఎలా ఇచ్చారు? ఐ వాజ్ థింకింగ్ అని ఏం మాట్లాడాలని జనరల్గా మాట్లాడేటప్పుడు నర్వస్గా ఉంటాము. సో అయితే ఐ వాంటెడ్ టు టెల్ వాట్ ఈస్ దిస్ ఫిలిం వెరీ అంటే పాజిటివ్, అంటే ఇట్స్ వెరీ కాన్ఫిడెంట్ చెప్దాం అనుకున్నాను. వెన్ ఆనంద్ హ్యాపెండ్ ఐ టోల్డ్ వన్స్ దట్ when I made Anand, I was like, first, they don't know what happened. Just a cinema teesamu, you don't know what it is. And then I said, this cinema juice Saraswati may not jump in joy, but she won't feel sorry about it. And right. That I didn't do any mistakes. And then 25 years later, I thought, what should I say? And now this movie, she'll be really proud. And ala anpichindi endukante this kind of this kind of story, it won't happen. Ante I'm not saying it with arrogance or pride, but it won't come across. నాకే ఏదో డివైన్, ఏదో సంథింగ్ కుదిరింది, ఏదో కలిసి రాసాము, మన టీంతో రాసుకునేది వచ్చింది. కానీ ఇట్లా ఒక లోయెస్ట్ నుంచి హైయెస్ట్ వచ్చి మళ్ళీ ఒక మిడిల్ క్లాస్ కైండ్ ఆఫ్ ఈ క్లాస్ని మన ఇండియాలో ఉన్న క్లాసెస్ని ఇంత బాగా ఒక స్టోరీ రూపంలో చెప్పేస్తాము. అండ్ దేర్ ఇన్విజిబుల్ పీపుల్ బికాస్ అండ్ వీ డోంట్ కేర్, వీ డోంట్ నో. సో వాళ్ళ గురించి చెప్పడం అనేది ఒక ఫార్చునేట్ అనిపించింది. దట్ ఐ డోంట్ నో అబౌట్ దెమ్, ఐ డోంట్ నో అబౌట్ ఊబర్ రిచ్, బట్ ఇదంతా చేసినందుకు ఐ థాట్ ఐ రియలీ ఏదో మంచిగా అనిపించింది అది. దెన్ ఐ థాట్ ఓకే మా క్రాఫ్ట్కి ఒక గ్రాటిఫికేషన్ ఉంటుంది. యూ కీప్ మేకింగ్ ఫిల్మ్స్, లవ్ స్టోరీస్, యూ మేకింగ్ ఎంటర్టైనర్స్, యూ మేకింగ్ హ్యాపీ ఫిల్మ్స్, మ్యూజిక్ అంతా. దిస్ ఈస్ సంథింగ్ దట్ మేబీ ఇట్స్ డెస్టిన్, ఇట్ కేమ్ టు మీ అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట. సో ఐ వాజ్ లైక్ లిటిల్ ఓవర్వెల్మ్డ్. అందుకే అన్నాను అది. కానీ ఇట్స్ నాట్. బట్ వి ఆల్సో మెంట్ the writing was so good. The writing was so good. Yes. Writing was so it all good. came together well. Right. Whenever we are listening to the dialogues and all of that, writing was so good. So it makes you think. Correct.
ఎవ్రీ డైలాగ్స్, సమ్ ఆఫ్ ద డైలాగ్స్ మేక్ యూ థింక్. సో అదే నాది కూడా ఉంది కదా, ఇది చరిత్ర అని. దట్స్ ఎ నైస్ డైలాగ్ విచ్ యూ యూజ్డ్ ఇట్ ఇన్ ద ట్రైలర్. డబ్బు పవరే లేకపోతే న్యాయం జరగదు, న్యాయం జరగదు, అది చరిత్ర, ఇది చరిత్ర అని చెప్పేసి ఆల్ దోస్ డైలాగ్స్ ఆర్ వెరీ వెరీ గుడ్. అందుకనే సరస్వతీదేవి తలెత్తుకుని, అలాగే లక్ష్మీదేవి కూడా తలెత్తుకుని మనల్ని దీవిస్తే సునీల్ నారంగ్ విల్ బి వెరీ హ్యాపీ. మీరు కూడా ఈవెంట్లో యూ స్పోక్ అబౌట్ మాయాబజార్ అండ్ ఒక ప్యారలల్ డ్రా చేశారు కుబేరాతో. See, what I feel, the actors some time ago, maybe before 25 years ago, the actors then, వాళ్ళు ఎప్పుడు పాత్రలు చేసేవారు. అంటే దే డిడ్ ఫిలిమ్స్, దే డిడ్ క్యారెక్టర్స్. ఎవరు హీరో ఎవరు ఇది అని అట్లా చేయలేదు. సో మాయాబజార్ ఈజ్ వన్ సచ్ ఎగ్జాంపుల్. అంటే మంచి కథలు రావాలి, మంచి సినిమా రావాలి అని అంటూ ఉంటాము. I really think the actors have to help directors. Right. Directors can write stories. Stories is not the problem. But when you have one big actor or a star in this, you need to have an equally big actor on the other side. So appudu Mayabazarlo, if you see N.T. Ramarao garu, Nannagaru, S.V. Rangarao garu, Savitri garu, and Relangi garu, he was a hero himself. If those days, you know, all of them, they ఏం ఆలోచించలేదు. మనకి స్క్రీన్ టైం ఎక్కువ ఉంది, మనకి స్క్రీన్ టైం తక్కువ ఉంది, ఇది అది, మనకు ఒక పాట ఉంది, వాళ్ళకు ఒక పాట ఉంది, ఇది అది ఆలోచించలేదు. ఆలోచించకుండా అది మాయాబజార్ దే డిడ్. అండ్ ఐ బిలీవ్ దట్స్ వై ఐ సెడ్ దిస్ ఫిలిం ఇస్ శేఖర్ కమలాస్ కుబేరా అండ్ దాట్ వాజ్ కేవీ రెడ్డి గారు ఇస్ మాయాబజార్. అండ్ అట్లాగే ఇఫ్ యూ సీ కుండమ్మ కథ, యూ సీ మిస్సమ్మ, యూ సీ కృష్ణార్జున యుద్ధం, all these films, they were characters. You remember characters. So that's why I drew the parallel. And Mayabazar is a film I don't... Yeah, it's the film. It's a film. It's a film. Right. And I'm sure almost every ప్రతి తెలుగు ప్రేక్షకులు చూసి ఉంటారు ఆ సినిమా, పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు. సో అందుకని I drew that character. Even if you look at my films like Annamaya and all this, I don't find myself as a hero. I feel Raghavendra Rao garu, he's the hero. He's the star. Kirwani garu is the star in that, all those films. And that lifted us. And also I feel ఎప్పుడైనా ఒక ఆడియన్స్ వచ్చి మన దగ్గరికి we remember this character, ఆ సినిమాలో మీరు బాగా చేశారు, ఆ క్యారెక్టర్గా మీరు ఆ క్యారెక్టర్ పేరు చెప్పి రెఫరెన్స్ తీసుకుంటారు కదా, ఐ థింక్ దట్ ఈస్ అ సక్సెస్. దట్ ఈస్ అ సక్సెస్. That's why I took the reference of that. And this film is it does not belong to us. It belongs to this gentleman. సో శేఖర్, మామూలుగా ఈ సినిమాలంటే పద్మారావు నగర్ అక్కడిక్కడ మేబీ మ్యాక్సిమం పద్మారావు నగర్ చాలా అంటే ఎందుకంటే చాలా రోజులు 3 నెలలు అక్కడ డ్రైవింగ్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మీరైతే చెప్పేస్తారు కార్ నేను అక్కడి నుంచి రావాలని. పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు ఈ వాజ్ హ్యాపీ ఇక్కడ పోస్ట్ ప్రొడక్షన్ అంతా ఇక్కడ. సో పద్మారావు నగర్ అక్కడిక్కడ మ్యాక్సిమం మమ్మల్ని అయితే నిజామాబాద్ తీసుకెళ్ళావు, ఆర్మోర్. కానీ ఈ సినిమాకి ఆల్మోస్ట్ ఒక మినీ వరల్డ్ టూర్ చేసినట్టున్నారు. ఐ హర్డ్ యూ గైస్ వెంట్ టు గోవా, యూ గైస్ వెంట్ టు బ్యాంకాక్, ముంబై. ఎయిర్పోర్ట్ లోనే మీరేంటి బ్యాంకాక్ అదే అంటే షూటింగ్ వచ్చా అదే చాలా షాకింగ్ ఉంది. సో అంటే హౌ ఛాలెంజింగ్ వాజ్ ఇట్? బికాజ్ ఐ నో మీరు యూ ప్రిఫర్ ఓన్లీ రియల్ లొకేషన్స్, పెద్ద సెట్స్ అలా సైడే వెళ్ళరు. సో హౌ వాజ్ ఇట్ మేనేజింగ్ ది రియల్ లొకేషన్స్? అండ్ ధనుష్'s క్యారెక్టర్ ఆల్సో వాజ్ స్లమ్స్లో రోడ్స్ మీద పరిగెత్తడం, డాడ్స్ క్యారెక్టర్. సో హౌ డిడ్ యూ మేనేజ్ ఆల్ దిస్? ఛాలెంజింగ్ వీళ్ళే నేను అంటే హౌ దే డిడ్. అండ్ యూ డోంట్ బిలీవ్ చౌపాటిలో ఈ సిట్టింగ్ అండ్ హిడెన్ కెమెరా తోటి కూర్చొని యాక్టింగ్ చేస్తారు. నా అసలు యూ కెన్ నాట్ బిలీవ్ దట్ హ్యాపెండ్ ఆల్సో. దట్ షార్ట్ వేర్ టీజర్లో కూడా వేసాం కదా, సిట్టింగ్ బీచ్లో. అది కంప్లీట్ గొరిల్లా, నో పర్మిషన్. కార్లో దిగిపోయి అక్కడ కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు,
మేము హిడెన్ కెమెరా షూట్ చేస్తాం మీరు మామూలుగా టెన్షన్ పడతారు కదా యూ వెన్ యూ సీ లైక్ క్రౌడ్ యూ బికాస్ హీల్ వాంట్ టు మేక్ షూర్ ఎవ్రీ వన్ ఇస్ ఓకే అందరు బాగుండాలి ఎవరికి ఏం ప్రాబ్లం రాకూడదు ఫ్రమ్ ద లైట్ మ్యాన్ టు ద మెయిన్ యాక్టర్ శేఖర్ విల్ మేక్ షూర్ ఎవ్రీ వన్ ఇస్ ఓకే సో ఎలా మేనేజ్ చేస్తారు? అసలు బాంబేలో ఈ వాంటెడ్, ముంబైలో హాజీ అలీ దగ్గర ఎంత ట్రై చేశారు, అవునా? కుదరలేదు. అంటే రియల్ది చూడలేదు. మేము ఇంకో రోజు ధనుష్ తోడేలు మొత్తం అసలు హాజీ చేసాం. అంటే రియల్ బాంబేలో వి షార్ట్ ఎక్స్టెన్సివ్లీ అసలు బాంబే, దట్ వాస్ గుడ్. అండ్ ఐ గివ్ క్రెడిట్ టు దెమ్ ఓన్లీ యాక్చువల్లీ. రైల్వే స్టేషన్, సబ్వేస్, రైల్ ట్రాక్స్ కింద ట్రాక్స్ అన్ని రన్నింగ్ అన్ని రియల్. అండ్ వెళ్ళి పాపం ధనుష్ తీసుకెళ్ళి